ఓకే సార్. ఆగస్టు 23 ప్రకాశం పంతులు గారి జన్మదినం. సెప్టెంబర్ 5 వెంకటసుబ్బయ్య గారి జన్మదినం. అయితే ఆ రోజుల్లో కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసి జరుపుకుంటున్నాం. ఈ శుభ సందర్భంలో ముందు తరానికి కొంత పరిచయం కావాలి, వాళ్ళని తెలుసుకోవాలి, వాళ్ళ సాహసాలు ఏమిటి, వాళ్ళు చేసిన త్యాగాలు ఏమిటి, దేశ సేవలు ఏమిటి, వాళ్ళు ఎలా జీవించారు చేయాలని తెలుసుకోవాలనే ఉద్దేశంతో విద్యార్థులకి నోట్ చేయడం జరిగింది. మీకందరికీ తెలుసు, మహోన్నతమూర్తి ప్రకాశం పంతులు గారు, అలాగే వెంకట సుబ్బయ్య గారు కర్నూలు ఉస్మానియా కళాశాలలో తెలుగు శాఖాధిపతిగా ఉంటూ ఈ ఊళ్ళో తెలుగు భాషకు ఎంతో సేవ చేశారు. తెలుగు దిగ్గజాలందరినీ కర్నూలు పిలిపించి సభలో సమావేశాలు ఏర్పాటు చేశారు. అటువంటి మహనీయుడు సదస్సు ఆయన స్థాపించిన సంస్థ క్లస్టర్ యూనివర్సిటీ కర్నూలులో ప్రతిష్టాత్మకమైనది. దేశంలోనే 2వ క్లస్టర్ యూనివర్సిటీ కర్నూలు. ఆ విశ్వవిద్యాలయం సహకారం ప్రోత్సాహంతో వారి చొరవతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డివిఆర్ సాయిగోపాల్ గారు, కళాశాల ప్రిన్సిపల్ ఎన్విఎస్ కుమార్ గారు రాబోతున్నారు. అంతకు లోపల మీ పోటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఇక్కడ అంశం మీకు అందరికీ తెలిసిందే, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. వారి బహుముఖ ప్రతిభల గురించి మీరు ఏమి చెప్తారో దాన్ని ఇక్కడ న్యాయ నిర్ణేతలు వింటారు. విని వారు మీకు మార్కులు వేస్తారు. ఈ 5 నిమిషాల సమయం ఉంటుంది. 4 నిమిషాలు కాగానే ఒక బెల్లు కొడతారు, మైక్ సౌండ్ వస్తుంది. 5 నిమిషాలకి పూర్తి కావాలి. ఈ 5 నిమిషాల్లో మేము తెలివితేటలను మేము ఇక్కడ పరీక్షిస్తామని కాదు, మీ ప్రతిభని చూడాలనే ఉద్దేశంతో నేను ఒకప్పుడు ఈ పోటీలో వక్తృత్వ పోటీలో పాల్గొన్నవాడినే. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి 3 సంవత్సరాలు వరుసగా 4 సార్లు వక్తృత్వ పోటీకి పోయాను. అక్కడ వంపాపతి రావు అనే ఒక గొప్ప విజ్ఞాని ఉండేవారు, జువాలజీ ప్రొఫెసర్. చాలా చిన్న వయసులో అయ్యాడు యూనివర్సిటీకి. ఆ రోజు ఏషియాలో ఉన్న చిన్న వయసు, 30వ సంవత్సరం ప్రొఫెసర్ అయ్యాడు. ఆయన చెప్పారు, ఈ దేశం చాలా గొప్ప గొప్ప నాయకులు, వాళ్ళందరూ వక్తృత్వంలో ప్రజల్ని మాయమంత్రం చేశారు. ఆదిశంకరాచార్య, వివేకానంద, మహాత్మా గాంధీ వారి మాటలతోనే చిన్నగా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఈ మాట వివేకానంద చెప్తే 5 నిమిషాలు కలుగుతాడు. అది వేరే ఎవరు చెప్పలేదు, ఎవరికి ఆలోచన పోలేదు. ఇటువంటి ఆలోచనలు మన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు
ఇవన్నీ సంభాషణ రూపంలోనే ఉన్నాయి. డిబేట్ ఒకరితో ఎవరి శక్తి ఎట్లా అనేది. అటువంటిది మీలో వృద్ధి కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేశాము. ఇందులో పోటీలు పాల్గొనడం ముఖ్యం. బహుమతి తర్వాతది మీరు జీవితంలో ముందు గొప్ప నాయకులు కావచ్చు. ఏ రంగంలో పనిచేసిన మాటలు సందర్భానికి సరిగ్గా చెప్పే రీతిలో ఆ పదజాలంతో చెప్పడంలో ఎదుటి వాటిని మీరు ఆకర్షించగలుగుతారు. అది టీచర్ ఉద్యోగం ఉండవచ్చు, వకీలు ఉండవచ్చు, వ్యాపార వ్యవహారాలు ఉండవచ్చు, వ్యవసాయం ఉండవచ్చు. ఏదైనా ఏ వృత్తి చేసినా మాటలు చాలా అవసరం. ఆ మాటలు నేర్చుకోవాలంటే మీరు చదవాలి. ఒక రోజు 2 రోజులు ఒక పుస్తకం పెట్టుకుంటున్నారు. మీ సమయం ఉన్నప్పుడల్లా గ్రంథాలయం ఉంటుంది. ఏదైనా చదువుతూ ఉండండి. ప్రకాశం పంతులు వచ్చాను జీవిత యాత్ర ఉంది, ఆయన రాసినది. ఇటువంటి ఇంకా ఎన్నో ఉన్నాయి. ఆ విషయాలని తర్వాత మాట్లాడుకుంటాం. ప్రస్తుతానికి మీ పేరుని డాక్టర్ పార్వతి గారు పిలుస్తారు. ఆ ప్రకారంగా మీరు ఇక్కడ వచ్చి ఆ మైక్ దగ్గర నిలుచుకొని 5 నిమిషాలు మాట్లాడి ఈ స్థానంలో కూర్చోండి. 12 గంటలకి సమాస కార్యక్రమం ఉంటుంది. అప్పుడు గెలిచిన వాళ్ళకి బహుమతి ప్రదానం, పాల్గొన్న వారందరికీ సర్టిఫికేట్ ప్రమాణ పత్రం. ఆ తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ భోజనం, భక్ష్యాల భోజనం అది ప్రకాశం పంతులు గారు ప్రసాదంగా స్వీకరించి మీరు వెళ్ళిపోవచ్చు. ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. మీలో ఎవరైనా ఒకరు ఒక ప్రకాశం పంతులుగా లేదా వెంకట సుబ్బయ్యగా ఏదైతే మేము ధన్యులు. ఈరోజు న్యాయ నిర్ణేత ముగ్గురు మాతృమూర్తులు. ప్రకాశం పంతులు గారు తల్లి సుబ్బమ్మ, ఆమె ప్రతినిధులు వీళ్ళు. ఇంకా కొంతమంది ఉన్నారు. సుబ్బమ్మ పేరు చెప్పడమే పొరపాటు. మీరు చెప్పాలి. వారి తల్లి, అక్క చెల్లెలు, భార్య, వాళ్ళ ప్రభావం తన పైన ఎంత ఉందో అదంతా తెలిపారు. వారి ప్రతినిధులుగా మిమ్మల్ని ఇక్కడ ఆహ్వానం చేయడం జరిగింది. న్యాయమూర్తులారా, న్యాయమూర్తులారా, మీరు సమయం వెచ్చించి ఇక్కడ వచ్చినందుకు కాలేజ్ తరఫున, యూనివర్సిటీ తరఫున, సాహిత్య సదస్సు తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, వందే మాతరం.